అతను ఎవరో తెలుసా? అగ్రికల్చర్ మినిస్టర్ మహేంద్ర భూపతి. పేదవాడంటేనే వాడికి పగ, పేదవాడంటేనే వాడికి కక్ష. రైతుల రక్తాన్ని జలగల్లా పీలుస్తూ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాడు భూపతి. భూపతి మహేంద్ర భూపతి. మహేంద్ర భూపతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆననత పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. హారతి తీసుకోండి అయ్యా అందరూ. హలో హలో సెక్రటరీ అయ్యా. హారతత్తుకోవయ్యా. అయ్యా మీరు కూడా అద్దుకోండి అయ్యా. అయ్యా వేదవతి మనకి పొద్దున్నే పూజలుగా ఉంటాయి అయ్యా. సెక్రటరీ మనిషి అన్నాక పొద్దుడుగా పూజలు, మధ్యాహ్నం మఠర్లు, సాయంత్రం రంగారంగా అన్నీ ఉండాలి కదంట సెక్రటరీ. అవునయ్యో వేదవతి. అయ్యా చెప్పడం మర్చిపోయాను, మీ మీద కంపెనిచ్చిన ఆ రైతుని మీ తమ్ముళ్ళు తీసుకొచ్చారంటయ్యా. అబ్బా సెక్రటరీ అయ్యా ఎప్పుడు ప్రజాసేవేనటయ్యా. అయ్యా ఇటురా, ఇటు రావయ్యా. ఒక్కసారి ఆ స్వీటీను చూడవయ్యా. అయ్యో బాగుందయ్యో. సెక్రటరీ అయ్యా చూసావా? చూసినయ్యా. రోజు నేను చూస్తున్నానయ్యా. నువ్వు చూసి తప్పించుకోవడానికి నేను చూసేదానికి తేడా లేదటయ్యా. తేడా ఏముందయ్యా? సెక్రటరీ అయ్యా ప్రకృతిని ఆస్వాదించాలంటే ఊటీలు, కొడైకెనాలు పోవాలటయ్యా. ప్రకృతిని ఈ స్వీటీలాగా పట్ల ఆ కొండలు, ఆ గుట్టలు, ఆ వాగులు, వంకలు ఇవన్నీ మన స్వీటీలో కనిపించడం లేదంటయ్యా. మీరు ఇప్పుడు కనబడుతుంది అయ్యా. సెక్రటరీ అయ్యా మనిషి అన్నాక కుషిత కళాపోషణ ఉండాలయ్యా. ఊతినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది అయ్యా? మీరు సప్లై చేసిన నకిలీ విత్తనాల వల్ల వాడికి ఎకరానికి 10 బస్తాలు కూడా కాదటయ్యా. వేదవాది మీ మీద కోర్టులో కేసు కూడా వేశారయ్యా. నా మీద కోర్టులో కేసు వేసాడంటే ఎవడు సెక్రటరీ? వాడు ఎవడు? పద వాడిని చూసొద్దాం. పద రండి అయ్యా. సెక్రటరీ
ఈడనయ్యా ఒళ్ళు పొలిచేంత తింటానికి మీరు మిగిలిస్తే కదా అయ్యా. ఈడనయ్యో ఏరా చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? ఒళ్ళు బలిసిందట్రా అయ్యా. అయ్యా ఒళ్ళు పెద్దవాళ్ళు మీరు మిగిలించి తింటానికి ఏట్రా ఏటి ఎట్టా నా ముందు ఎదురు మాట్లాడతావట్రా. అరే పుష్ప అన్నా వాణ్ణి కొంచెం గట్టిగా పట్టుకోండిరా. నువ్వు ఎకరం పండిస్తే 10 బస్తాలు వస్తున్నాయట్రా. వీళ్ళందరూ రైతులు కాదట్రా, వాళ్ళకి అయ్యట్లేదు, వాళ్ళకి పండట్లేదట్రా 10 బస్తాలు. అందరికి 10 బస్తాలే పండుతాయిరా. పుష్ప పట్టుకున్నావా? మనిషి అన్నాక బ్రతికితే గితికితే తల మీద కిరీటంలా బతకాలి. ఎట్టా సెక్రటరీ? అయ్యా. ఎట్టా మాలాగా లేదా కాలి కింద చెప్పులా బతకాలా? ఈ కూలి నా కొడుకులాగా. అటు ఇటు కాకుండా మధ్యలో మధ్యలో నా మొరతడులా బతకకూడదు. వాణ్ణి తీసుకువెళ్ళి మురికాలలో పడవేయండ్రా. అయ్యా బాగుందయ్యా, చాలా చక్కగా ఉంది వేదవది. పొద్దున పూజ అయిపోయింది, ఇప్పుడు మటర్ అయిపోయింది. సెక్రటరీ అయ్యా. మనిషి అన్నాక అన్ని చేస్తూ ఉండాలయా. అయ్యా మీరేదో ఉద్ధరిస్తారని మీకోసం వేదవది పేద రైతులు ఎదురు చూస్తున్నారయ్యా. ఎలా సెక్రటరీ? ఈ రక్తంతో పేదల దగ్గరికి ఎలా వెళ్తావు? మహాప్రభు చేతులు కడుక్కోండి అయ్యా. పద కడుక్కొని వెళ్దాం. అయ్యా పెద్దలందరికీ నమస్కారం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. అయ్యా పెద్దలందరికీ నమస్కారం. అర్థమైంది, నాకంతా అర్థమైంది. అయ్యా రాత్రి గాంధీ గారు నా కలలో కనిపించి, నాయన మహేంద్ర నా కుళ్ళాయి గుడ్డ చిరిగిపోయింది, నా కళ్ళద్దాలు పగిలిపోయాయి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆనాడు నా ప్రజలు వందే మాతరం అని అర్థిస్తే, ఈనాడు అన్నమో రామచంద్రాన్ని అర్థిస్తున్నారని నా చెంప చెల్లుమనిపించారయ్యా రామయ్య. అప్పుడు మాటిచ్చా. సెక్రటరీ ఏమనయ్యో? ఏమని మాటిచ్చానో తెలుసంటయ్యా? నా సొంత డబ్బులతో, నా కష్టార్జితంతో, ఏంటి నా కష్టార్జితంతో ఈ రోజు నుండి నేను సత్యాంత వరకు పేదలందరికీ ఉచిత అన్నదానం చేస్తానని. అప్పుడు గాంధీ గారు నా చెంప నివిరారయ్యా. మీరు మహానుభావులయ్యా. జై మహేంద్ర భూపతి, జై మహేంద్ర భూపతి, జై మహేంద్ర భూపతి, జై మహేంద్ర భూపతి. సరే 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 ఇక బయలుదేరండి నాయన. అరే పుష్ప దేవా, ఏంటన్నయ్యా గాంధీ గారు నీ కల్లోకి వచ్చారా?
ఏంది ఆ గాంధీ తాత నీ చెంప నిమిరారా? గాంధీ గారికి కలజోడు గోసిగుడ్డ కొనిస్తానంటే వద్దన్నాడా? ఏంటి ఈ ఆల్టి నుండి నువ్వు చచ్చేదాకా అన్నదానం చేస్తుండావా? మతుండే ఈ వాగ్దానాల్ని చేసుండావా? పచ్చగా కనబడ్డ పొలాన్ని లాక్కోవడం, కొత్తగా బయట వేసిన ఆడదాన్ని అనుభవించడం, అంతేగాని అలాంటి అన్నదానాలు ఏదో పనులు మనకొద్దు. అబ్బా అన్నగా అసలు మీకు అసలు రాజకీయం తెలుసట్రా? నేను ఎమ్మెల్యే అయ్యి 4 సంవత్సరాల 10 నెలలైంది. ఎప్పుడైనా ఎన్నడైనా మనకు ఉపయోగపడకుండా ఎవడికైనా టీనీళ్ళు పోసావట్రా? మరి ఇవన్నీ వాగ్దానాలు ఎందుకు ఇచ్చానంటావు? మరో 2 నెలల్లో ఎలక్షన్లు. మరి ఈ 2 నెలలు వాడికి మందు పోయాలా, విందు చేయాలా, వాడి కాలు నొప్పి పుడితే కాళ్ళు పట్టాలా? ఓరే రైతు సంగతి మీకేం తెలుసురా తొత్తు కొడకల్లారా? కానీ మనం తాగే సిగరెట్ ప్యాకెట్ మీద ధూమపానం హానికరమని వేస్తాం. కానీ అదే దరిద్రాన్ని రైతులకు ఇదే పొగాకు నారు రైతులకు సబ్సిడీలో తక్కువ ధరకే పొగాకు నారు మనమే ఇస్తాం. ఎందుకు అట్ట? ఎందుకంటే మనకి పొగాకు పండించడం చేత కాదు కాబట్టి. కానీ దాన్ని సిగరెట్గా మార్చడం మనకు తెలుసు. వాడు కష్టపడి పండించే పొగాకు 10 సంవత్సరాల క్రితం ధర 10 రూపాయలే, ఇప్పుడు 10 రూపాయలే. అదే 10 ఏళ్ల క్రితం 2 రూపాయల సిగరెట్ ఇప్పుడు 20 రూపాయలు. ఒరే రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడురా. ఆ వెన్నెముకని ఉంచుకొని వాడుకోవాలి, కానీ పటక్కన విరగొట్టకూడదు. అసలు మనలాంటి రాజకీయ నాయకులైనా వ్యాపారస్తులైనా బ్రతికేదే ఆ రైతు మీద. అసలుగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ మన సీక్రెట్ ఆ యదవనాయాలకు తెలియకుండా చూసుకోవడం, అదన్నమాట. అర్థమైంది అన్నయ్య, అర్థమైంది. నీది మామూలు బుర్ర కాదు. ఏ నాటికైనా నువ్వు సీఎం అయిపోతావన్నా? అబ్బో సీఎం అంటే మనం ఇంకా ఎదగాలరు. ఇంకా ఆ రేంజ్కి ఎదగాలంటే మనం ఇంకా చాలా చేయాలి. కానీ ఇంకా పదండి. రాజో సరంగుడా అరే రాజులే ఉన్నప్పుడు రాజో సరంగుడా ఐరజో రాజో
సరంగుడా రాజులేనప్పుడు రాజో సరంగుడా రారదా పోరదా రాజో సరంగుడా ఈ రోజు నిదిరా రాజో సరంగుడా ఒంటిగా ఉంటిదో రారా నిజమ్మడా ఆహా రాజో సరంగుడా రాజులే అన్నప్పుడు రాజో సరంగుడా రారదా పోరదా రాజో సరంగుడా ఈ రోజు నిదిరా రాజో సరంగుడా ఒంటిగా ఉంటిదో రారా నిజమ్మడా ఆకుమల్లి వారిపోయే వాన జల్లు రాకపోయే ఏద ఉంది ఉంది ఏదగాడు లేకపోయే పొద్దుగేల పోటు పెట్టి మధ్యనేల మాటు పెట్టి మా బిడ్డల మంటలిక్కరారా నిజమ్మడ ఆడని చుక్కాని వేడనే గడవేసి సాగని లాలింపులు ముట్టిలో చట్టుంది చట్టిలో చాపుంది వెయ్యిలో తాలింపులు రాజో సరంగుడా రాజులే అన్నప్పుడు రాజో సరంగుడా రారదా పోరదా రాజో సరంగుడా ఈ రోజు నిదిరా రాజో సరంగుడా ఒంటిగా ఉంటిదో రారా నిజమ్మడా అర్ధరాత్రి దాటిపాయ నిద్రొచ్చి సావదాయ తమల బాబు తలుపు తీసుకురారు నిజమ్మడా రాజో సరంగుడా రాజులేనప్పుడు రాజో సరంగుడా రాజో సరంగుడా రాజులేనప్పుడు రాజో సరంగుడా రారదా పోరదా రాజో సరంగుడా ఈ రోజు నిదిరా రాజో సరంగుడా ఒంటిగా ఉంటిదో రారా నిజమ్మడా తానా తన్నాన తానా తన్నాన తానా తన్నాన యాహి 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 తానా తన్నాన తానా తన్నాన తానా తన్నాన నా హలో ప్రతాప్ సింహ, ఎలా ఉన్నావు? రండి. ఎవరు మీరు? ఎందుకోసం వచ్చారు? రాక చేస్తామా ప్రతాప్? ఇప్పుడు ఈ అడిగొప్పల గ్రామంలో నీ గురించే కదా చర్చ. మీరు ఎవరు?
ఎందుకు వచ్చారో కాస్త వివరంగా చెప్తారా? ఈ దేశ ప్రజల కష్టాలు తీర్చడానికి ఒక ఎకరానికి 60 బస్తాలు పండే ఒక నాణ్యమైన కొత్త విత్తనాన్ని తయారు చేసావని ఈ అడిగప్పల గ్రామ ప్రజలందరూ చాలా గొప్పగా అనుకుంటున్నారు. నీకు తెలియందేముంది, మా అన్న మహేంద్ర భూపతి ఈ దేశానికే గొప్ప ఇండస్ట్రియలిస్టు. ఎక్కడ పత్తి విత్తనాలైనా, బెండ విత్తనాలైనా, దొండ విత్తనాలైనా, అది ఏదైనా సరే మా అన్న కంపెనీ నుంచే కదా మార్కెటింగ్ అవుతుంది. నువ్వు కనిపెట్టిన విత్తనం మా కంపెనీ నుండే మార్కెటింగ్ అవ్వాలి. దేశంలో ప్రజలందరూ ఆకలి తీర్చాలని నీకు తెలుసు కదా. మా అన్న అసలే చాలా మంచివాడు, సౌమ్యుడు. ఆపండ్రా మీ నక్క వినయాలు. సౌమ్యుడు, మంచివాడు, ఈ మధ్య ఈ పదాలు బాగా పాపులర్ అయ్యాయని నాకు తెలుసురా. అయినా మీలాంటి వాళ్ళ వల్లరా కనీసం రోజుకు ఒక్క పూట కూడా అన్నం తినలేకపోతున్నారు. దానికి కారణం మీలాంటి ఇండస్ట్రియలిస్టులు, దుర్మార్గులు, దురాసపరులు, దగులుపోచి వదలలేరా. ఓ ఆపు. ఈ దేశాన్ని ఉద్ధరించడానికి మళ్ళీ పుట్టిన గాంధీ గారు లాగా మాట్లాడుతున్నావు. నువ్వేమన్నా గాంధీ గారు వారసుడువా లేక నెహ్రూకి మనవడివా? రే, నేను గాంధీకి వారసుని కాదు, నెహ్రూకి మనమని కాదురా. గాంధీ పేరు చెప్పుకొని నిత్యం బ్రాంతితో మునిగితేనే మీలాంటి నీతిలేజ నాయకులకు గుణపాఠం చెప్పాలని బరిలో తెగిన సింహాన్ని, ప్రతాప్ సింహాన్ని, రాణా ప్రతాప్ సింహాన్ని. చూడు ప్రతాప్, నువ్వు కనిపెట్టిన విత్తనం మాకిస్తే మాకు కొన్ని కోట్లు వస్తాయి. అందులో నీకు కొన్ని లక్షలు ఇస్తాము. అంతేగాని ఈ దరిద్రపు రైతుల గురించి ఆలోచిస్తే నీకు వచ్చేది లేదు, మాకు పోయేది లేదు. దరిద్రపు రైతులా? రైతులు కాదురా దరిద్రులు, నిజమైన దరిద్రులు వీరురా. అసలు మీరు రోజు ఒక బట్ట వేసుకోవాలంటే ఒక రైతన్న పండిస్తే వచ్చిందిరా. అసలు మీరు పడుకునే దగ్గర నుంచి తినే వరకు ప్రతి మెతుకు ఒక రైతన్న పండిస్తే వచ్చింది. అరే, అసలు నువ్వు పోతే చివరకు నువ్వు 4 కట్టెలు కాలవటానికి కావాల్సి వస్తే ఆ కట్టెలు కూడా మా రైతన్న పెంచిన చెట్టును నరికితే కదరా వస్తాయి. ఇలా ప్రతిరోజు ప్రతినిత్యం మా రైతన్న మీద బ్రతుకుతూ మీరు మాత్రం మా రైతన్నను ఒక్క క్షణం కూడా తలుచుకోరు. అసలు నిజమైన దరిద్రులు మీరు. నా దరిద్రులు రైతులు కాదురా దరిద్రులు. నిజమైన భారతదేశంలో దరిద్రులు ఎవరంటే మీరే. మేము రైతుల్ని తలుచుకోమా? ఎంత మాట అన్నావు ప్రతాప్. మేము ఏ సభకు వెళ్ళినా మొదటిగా చెప్పే మాట ఈ దేశానికి రైతు వెన్నుముక్కనే కదయ్యా. మాకన్నా ఈ రైతుల గురించి గొప్పగా చెప్పేది ఎవడయ్యా? ఓ, అసలు మీలాంటి రాజకీయాలంతా రైతు దేశానికి వెన్నుముక్క ఎందుకు అంటారు ఇప్పుడు అర్థమైందయ్యా నాకు. ఇప్పుడు అర్థమైంది. వెన్నుముక్క అయితే వెనుక ఉంటుంది, ఎప్పటికీ వెనకే ఉంటుంది, ఎవరికి కనపడదు. కాబట్టే మా రైతుల అన్నలు కష్టపడి పంటను పండిస్తే ఆ పంటను మా దగ్గర కొని మీ దళారులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి మా సొమ్ము చేసుకుంటుంటే మేము మాత్రం మాకు వెన్నుముక్క కదా. మాకు వెన్నుముక్క ఉంది కాబట్టి మమ్మల్ని వెనుక నెట్టి మీరు మాత్రం ముందుకు సాగుతున్నారు.
శబాష్ శబాష్. మేము ఎంత నష్టపోయినా మీరు మా కడుపు కొడుతున్నా మేము మాత్రం నోరెత్తకూడదు. ఎందుకంటే మేము రైతులం కాబట్టి. మాకు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఏమీ లేవు. ఏమీ కనపడదు, వినపడదు. ఎందుకంటే మాకు వెన్నుముక్క మాత్రమే ఉందయ్యా. అందుకే రైతు దేశానికి వెన్నుముక్క అని మీరు మాకు గుర్తు చేస్తున్నారు. మీ గురించి, మీ అన్నయ్య గురించి నాకు బాగా తెలుసురా. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. మమ్మల్ని బయటికి వెళ్ళమంటావా? ఈ దేశాన్ని శాసించగల తమ్మున్న మహేంద్ర భూపతి తమ్ముళ్ళు మాతో తలపడే నువ్వు ఉండలేస్తావా ఇక్కడ? అప్పుడు ఆ మూల్లోకాలకు అధిపతి ఇంద్రుడైతే ఇప్పుడు ఈ కలికాలంలో ఈ మూల్లోకాలను శాసించగల త్రిమూర్తులు మహేంద్ర తమ్ముళ్ళు. అది త్రేతాయుగమైన, కృతాయుగమైన, ద్వాపరయుగమైన లేదా ఈ కలియుగమైనా సరే, ఇంద్రుడు వాడెవడైనా సరే, ఇంద్రుడైనా వాడమ్మ మొగుడైనా సరే, ముల్లోకాలే కాదు, ముల్లోకాలు 30 లోకాలు పరిగెత్తి తిప్పించి కొట్టగల మగాన్ని సింహాన్ని, రాణా ప్రతాప్ సింహాన్ని. మీ మూతి మీద నిజమైన మీసం మలిసిందైతే రండిరా చూసుకుందాం. ఆ మహేంద్ర భూపతి గారికి చెప్పండి, ఈ ప్రతాప్కి విత్తనం వేసి మొక్క పెంచటమే కాదు, చెక్కలగిస్తాయి. ఏనా కొడుకు అయినా ముక్కలుగా నరికి అదే మొక్కలకు ఎరువుగా వేస్తానని ఈ పలనాటి పృథ్వీ ప్రతాప్ సింహగా నా మాటగా చెప్పండి. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. शुधासी कारणेषु मंत्री भोजेषु माता शयनेषु रंभा అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలన్నా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలన్నా. మగవాడి బతుకులు సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలన్నా.
బతుకుతాడు ఒకటే మహాభాగ్యమై బతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే హాస్తిలో సతిని మించధరవ మరే హాతులు ఏ సేవ చేసినా ఏ నోములోసినా ఏ స్వార్థమూలేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా తీరుగా కలసి పంచుకోగా సదా తోడుగా కలసి రాని కాలం వెలవేసిన విడిచిపోని బంధం తనై ఉండగా సహకర్మచారి తల్లిని వరమునై సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడ పురుషుడు రూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మ పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవారి బతుకులో సగపాలు తనవిగా జీవితం అంకితం చేయగా కార్యేషు దాసి కరవేషు మంత్రి భోగేషు మాతా శయనేషు రంభా ఏంటి వాసు, నా కోసమేనా ఈ పాట?
వసు ఏంటి వసు? బాబా నువ్వు ఇలాంటి పనులు చేసావనుకో నేను అక్కని పిలుస్తా. అక్క అక్క. అయ్యో రామా, నీతో పెళ్ళంటేనే నాకంతా గుండెదడగా ఉంది. ఏమిటి బాబా అక్కను పిలుస్తానేమోనని భయపడ్డావా? నేనేం పిలవలేదు, కానీ నువ్వు మాత్రం నా దగ్గర రాకు. ఏం చేశానని? పాప నాకు పెళ్ళయ్యాక ఎట్లా ఎగుతాడో ఏంటో. అది కాదు వసు, రేపు పెళ్ళైన తర్వాత కూడా ఆ, ఇలానే చీటికి మాటికి గోందర కప్పల బ్యా నరిచావనుకో నా గతేం గాను. అది కాదు, మరి? పెళ్ళైన తర్వాత అయిన తర్వాత? కథ కమామయీషు సరసం గిరసం అన్నీ ఉంటాయి, తెలుసా తెలీదు? చాలే ఊరుకో బాబా, మరి అసలు ఈ పాడు సరసం ఇలాంటి సమయంలో నేనేం అక్కని పిలవనులే, నాకు అన్నీ తెలుసు. అది ఇప్పుడు ఈ కాదమ్మా, మధ్య సినిమాలు చూడట్లేదా ఏంటి? ఏదో తెలిసిన అమ్మాయి మర్రి చెట్టు మహాలక్ష్మమ్మ గారి ముద్దుల మూడో మనవరాలు కదా అని ముచ్చటపడి మనువు చేసుకొని మంచం మీద కూర్చొని నోట్లో మైసూరు పాకు పెడతామని ఎదురు చూస్తుంటే ఇలా మీట్లు గుట్లేసుకొని చూస్తావేంటమ్మాయి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావు బాబా? అసలు నాకు నీ దగ్గర నచ్చేది అంటే ఇదే తెలుసా? షేది ఒకసారి 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 మరొకసారి నా కోసం డైలాగులు చెప్పు బాబా, ప్లీజ్ చెప్పు బాబా. ఇంకా చెప్పే మూడు ఏడేడిసింది అమ్మాయి. అది కాదు, పెళ్ళైన ఏది తర్వాత కాదు? చాలా ఉంటాయి. ఏంటో? లేదా చెయ్యేసిన ప్రతిసారి చెన్నమ్మని, కాలేసిన ప్రతిసారి కాంతమ్మని పిలిస్తే నా గతేం గాను. చిపో బాబా, నువ్వు ఈ మోట సరసమును. అయినా అలాంటి సమయంలో ఎవరైనా అక్క అని పిలుస్తారా ఏంటి? నాకు కూడా ఏదో తెలుసులే బాబా, ఏం నేను తెలుసు? సినిమాల్లో చూసి నేర్చుకున్నాడే. రేపు పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు చెప్పు? మరి మరి రేపు మనకి పెళ్ళైన తర్వాత మరేమో పొద్దున్నే లేచి కాఫీ ఇవ్వాలి, ఆ తర్వాత టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం వండాలి, సాయంకాలం మళ్ళీ కాఫీ టిఫను, రాత్రికి భోజనం. అది కాదమ్మాయి నేను చెప్పేది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ, పొద్దున నిద్రలేయటానికి ముందు ఆ రాత్రి పూట ఏం చేస్తావా అది చెప్పమ్మాయి. ఓహో అదా, గుర్తొచ్చింది. ఇప్పుడు వెలిగింది దీనికి. చెప్పు చెప్పు చెప్పు. ఆ తర్వాత మళ్ళీ కాఫీ పెట్టాలి. నీకు ఎప్పుడు తిండుకోవాలి ఏందమ్మాయి అసలు? సరిగ్గా చెప్పు, ఎప్పుడు తిండుకోవాలేనా? రాత్రి టైంలో ఏం చేస్తావు చెప్పు? రాత్రి లైట్లు ఆపేసిన తర్వాత ఏం చేస్తాం? రాత్రి లైట్లు ఆపేసినాక మరి లైట్ గదిలోకి రాగానే పైన గడియ సౌండ్ లేకుండా పెట్టేసి లైట్ ఆఫ్ చేసి మెల్లగా అది కాదు, కస్సా మిస్సా కంటి గుసా గుస్సా. అలా కాదమ్మాయి, రాత్రి చెప్పు చెప్పు. ఏదో సినిమాలు చూశాను అన్నావుగా, చెప్పు. ఓహో ఓకే ఓకే అదా. మరేమో సాయంత్రం అయిన తర్వాత గదిలోకి వచ్చిన తర్వాత గడియ పెట్టి లైట్ ఆఫ్ చేసి దీనికి సరసం కూడా బాగానే వచ్చబ్బు. చిన్నగా అబ్బబ్బబ్బా, ఆగు బాబా, మధ్యలో వచ్చి నడుము గిల్లుతావు, బుగ్గ గిల్లుతావు. నేను మంచి ఫ్లోలో ఉన్నా, అంతా డిస్టర్బ్ చేస్తున్నావు. సరే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. గదిలోకి వెళ్ళాక గడియ పెట్టి లైట్ ఆఫ్ చేసి మరి మెల్లగా నీ పక్కకు వచ్చి కూర్చొని చిన్నగా నీ పక్కన వచ్చి కూర్చుంటా. ఆ తర్వాత నీ కాళ్ళు నీ అబ్బా ఆగు బాబా, మంచి ఫ్లో మొత్తం పోగొడుతున్నావు. ఆ తర్వాత నీ పక్కనే కూర్చొని నీ కాళ్ళు పోతే నేను నిద్రపోచుతా. నా గొంతు బిసుకు నిద్రపోచ్చు, లేకపోతే దరిద్రం వదిలిపోతుంది. అది కాదమ్మాయి, ఇప్పుడు నీకు చెప్తా, నాకు రా ఇదిగో సినిమాలు చూడలా? ఓకే
అర్థమైంది, చెప్పమంటావా? వద్దులే, తెల్లారిద్దిగా నువ్వు చెప్పేసరికి. ఇదిగో సరిగ్గా చూడు. పోనీ నువ్వు చెప్తావా? నోటి మీద ఏలేసుకో ఫస్ట్. మాట్లాడు మాట. బావా ఏలేసుకో ఫస్ట్. సరే వెళ్ళకుండా ఉండు. ఉన్నా. ఇదేమో నా చెయ్యి. అమ్మాయి చెయ్యి, నా చెయ్యి. ఇదేమో అబ్బాయి చెయ్యి. కాదు బాబా, అది నీ చెయ్యి. అది సరేలేవా, నీకు సరసం తెలీదు పాడు తెలీదు. నువ్వు చెప్పేది సరే సరే. ఇదేమో అమ్మాయి చెయ్యి, బా ఎన్నిసార్లు చెప్పాలి బాబా ఇది నా చెయ్యి అని? ఇది అబ్బాయి చెయ్యి. నీ చెయ్యి. సరే, నా చెయ్యి ఆ. నీ చేతిలోకి మెల్లగా ఇలా వెళ్తుంది. దురద పుడుతున్న చెయ్యి. ఇంకో చెయ్యి ఉంది కదా, అది మెల్లగా నీ నడుం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు బావా? ఆ తర్వాత చాలా ఉంటాయిలే. ఇదిగో మరి బాబా అక్కడ పిలుస్తా. అక్క 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 అక్క. దీంతో ఎట్టాగాలో నాకేం అర్థం కావట్లా. చేయండి బాబా, భయపడిపోయావా? నాకు తెలుసులే బాబా, ఇలాంటి సమయంలో ఎవరైనా అక్కను పిలుస్తారా ఏంటి? నువ్వు అసలు మరి ఊరికే భయపడిపోతున్నావు. మరి బాబా ఆ తర్వాత కాదు, ఇందాక నువ్వు ఆ అమ్మాయి చెయ్యి ఆ అబ్బాయి చెప్పి అని ఏదో చెప్పావు కదా, మళ్ళీ ఇంకోసారి చెప్పవా? నాకు సరిగ్గా అర్థం కాలేదు బాబా. నీకు అర్థమైందన్న సంగతి మరదల పిల్ల, అర్థమైందని నాకు అర్థమైంది. చెప్పో బాబా, నీ అన్ని చెల్లిపి కృష్ణుడి వేషాలే. ఏంటి అసలు ఈ సరసం? ఈ సరసాలు ఇవన్నీ ఇప్పుడు కాదు కానీ అసలు ఇంతకీ మన పెళ్ళి ఎప్పుడు? అది చెప్పు. త్వరలోనే. మళ్ళీ త్వరలోనేనా? అంటే మళ్ళీ అప్పటిదాకా ఆగాల? ఏం ఆగలేకపోతున్నావా? చిప్పో బాబా. అక్క అమ్మాయి నిన్నేనమ్మాయి వసే వసే ఇంకా పెళ్లి కాలేదే, ఇది ఓన్లీ పెళ్లి చూపులు మాత్రమే. అమ్మాయి వసు, ఏమిటి ఈ వేషాలు? నాన్నగారు అక్కడే ఉన్నారు, పెళ్లి గురించిన పెద్దలందరూ అక్కడే ఉన్నారు. అయ్యో ఓ అమ్మాయి 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 అమ్మాయి, ఇది పెళ్లి చూపులు మాత్రమే అమ్మాయి, శోభన ముహూర్తం కాదే. కాదా? సరేలే. ఇదిగో మరిది గారు. అమ్మాయి ఇట్రావే. వచ్చిందండి ఇంతుండేది, అది కాదు ఇది కాదని. ఏమయ్యా మరిది గారు? మరి ఏం లేదులే కానీ, మరి మీద బలి పడితే ఏం చేయాలి చెప్పు? అబ్బో చూడండి, మీద బల్లి పడితే ఏం చేయాలో తెలియదు కానీ అబ్బాయిని మాత్రం హత్తుకోవడం బాగా తెలుసు. బల్లి మీద పడితే బంగారం ముట్టుకోవాలమ్మాయి. ఓ సింతేనా? ఇదిగో పట్టుకొని బంగారం పోడు. వసు 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 వసే. అబ్బబ్బబ్బా, నేను పట్టుకోమంది బంగారం అమ్మా. నేను పట్టుకుంది బంగారం వినమ్మా. నువ్వెక్కడే బంగారం పట్టుకున్నావు ఆయన పట్టుకొని? నువ్వేం చెప్పావు? బల్లి పెడితే బంగారం పట్టుకోవాలి అని చెప్పావు. ఇంతేతో 70 కేజీల బంగారాన్ని పక్కన పెట్టుకొని ఆ చిన్న బంగారం నాకెందుకు, అందుకే నా బంగారాన్ని పట్టుకున్నా.
చూడని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నీకు నాకు ప్రేమని ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని ప్రేమకే పెళ్ళని ఈ పెళ్ళే ప్రేమని ప్రేమ పెళ్ళి జంటని నూరేళ్ల పంటని నూరేళ్ల పంటని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని తోడంటే నేనని చెలిమంటే నువ్వని నువ్వు నేను జంటని నూరేళ్ల పంటని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని సామానా అయ్యా
దండాలయ్యా. నమస్కారం అండి. ఏంటి రైతులందరూ కలిసి నా దగ్గరకు వచ్చారు? ఏం లేదండి అయ్యా, ఈ ఏడు నాకు చాలా మేలు జరిగింది. ఈ మేలు జన్మలో మర్చిపోలేము. ఎన్నో ఏళ్ల నుండి ఈ వ్యవసాయం చేస్తున్నాము కానీ చివరికి చిల్లి గవ్వ మిగిల కాదు. కానీ ఈ ఏడు ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో మీరు కనిపెట్టిన కొత్త రకం విత్తనాల వల్ల మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో పండుగలు చేసుకుంటున్నారయ్యా, పండుగలు చేసుకుంటున్నారు. అయ్యా, నాకు ఎకరానికి 50 బస్తాల పైనే పండింది. అంతెందుకు, మన చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అంతే పెరిగింది. గడిచిన 50 ఏళ్లలో ఇంత పంట నా కళ్ళారా చూస్తానని నేను అనుకోలేదయ్యా. అయ్యా, మీరు పెద్దవాళ్ళు, ఇందులో నేనేం చేశాను పెద్దయ్య? నా డ్యూటీ నేను సరిగ్గా చేశాను, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా నోవులు ప్రైజ్ తెచ్చుకుంటే 100 కోర్స్ ఇస్తామన్నారండి. అది మనం 100 కోర్స్ గెలుచుకొని 60 బస్తాలు పండించాం కదా, 150 బస్తాలు పండించడానికి చైనా లాగా మనం పోటీ పడి మన ఫండ్కి ఉపయోగపడతాయండి 100 కోర్స్. అది సాధించాలండి తప్పకుండా. సంవత్సరము పంట ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి ముందు ఒక మానిక వడ్లు ఉంచుతాము. ఈసారి దేవుడికి ఇచ్చే తొలి మానిక ఈ ఏడు మీకే ఇవ్వాలనుకుంటాము. కాదనకండి అయ్యా. పెద్దయ్య గారికి, పెద్దయ్య గారికి, ఇంతటితో తృప్తి పడితే చాలదు పెద్దయ్య. పెద్దయ్య, ఇంతటితో తృప్తి పడితే చాలదు పెద్దయ్య. 20 ఏళ్ళ నుండి వడ్ల బస్తా రేటు అదే 1500 జరుగుతున్నాయి. కానీ యూరియాలు, డిఏపీలు, పురుగు మందుల రేట్లు మాత్రం అధికంగా పెరిగాయి. ఆ కార్పొరేట్ సంస్థలు తయారు చేసే సబ్బులు, షాంపులు మొదలుకొని హాస్పిటల్ ఫీజులు, స్కూల్ ఫీజులు అన్నీ అధికంగా పెరిగాయి. కానీ రేయనగా పగలనగా, ఎండనగా వాననక, వరదనగా కరువనక ఆ అన్నదాత పండించిన వడ్ల ధర మాత్రం అదే 1500 జరుగుతున్నాయి పెద్దయ్య. అయ్యా, చక్కగా చెప్పారు. అగ్గిపెట్ల రేట్లు పెరుగుతున్నాయి, సినిమా రేట్ల టికెట్లు పెరుగుతున్నాయి. అంతేకాదు సారాయి ప్యాకెట్ల నుండి సిగరెట్ ప్యాకెట్ల దాకా అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కానీ కడుపుకు అన్నం పెట్టే రైతు పండించిన ధాన్యం మాత్రం రేట్లు పెరగట్లేదు. అయ్యా, ఈ ప్రభుత్వానికి ఏది పట్టదు, రైతులంటే అసలు ఇష్టమే ఉండదు. అయ్యా, ఆయన ఎవరో గుజరాత్లో పాల విప్లవం తెచ్చి ఇంటికో గేదె నిప్పించి పాల వ్యాపారం చేసుకుని ఏదో జీవనం గడుపుతున్నారు. అంతేకాదు ఈ గొడ్డు చాకిరి చేసుకొని ఈ గొడ్డు చాకిరితో మాకు ఒరిగింది ఏముంది సార్? అయ్యా, ఈ ప్రభుత్వం మీద, ఆ పెద్ద మనుషుల మీద మాకు నమ్మకం లేదు సారు, మాకు నమ్మకం లేదు. మా రైతుల బ్రతుకులు మీరే మార్చాలి సారు, మీరే మార్చాలి. మా రైతులంటే ఎవరికి గౌరవం లేదు సారు, గౌరవం. అబ్బా, ఏం చెప్పినావు పెద్దయ్యా, ఏం చెప్పినావు? అసలు మన ఇంట్లో మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏం చెప్పి పెంచుతున్నామో ఒక్కసారి గుర్తు చేస్తా పెద్దయ్య, ఒక్కసారి గుర్తు చేస్తా.
రైతులకి గౌరవం లేదు అన్నాము కదా. అసలు రైతుల ఇళ్లలో పిల్లలని ఏం చెప్పి పెంచుతున్నావు అంటే, ఒరే చదువుకోకపోతే గొడ్లు కాసుకోవాలరా ఎదవా అని చెప్పి మరీ పెంచుతున్నాం. ఒరే చదువుకోకపోతే పేడకాలు ఎత్తుకోవాలరా ఎదవా అని చెప్పి మరీ పెంచుతున్నాం. అసలు ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటోడు, వీరబ్రహ్మేంద్ర స్వామి అంతటి ఓళ్ళు చేసే గొప్ప పనే గొడ్లు గోవులు గాయటం, పేడకాలు ఎత్తడం, వ్యవసాయం చేయటం. అంత గొప్ప పని మీరు చేస్తుంటే మీ పిల్లలకి మీరు అలా చెప్పి పెంచకూడదు పెద్దయ్యా. మా నాన్న రైతు అని గుండెల మీద చెప్పుకొని జరిగేటట్టు పెంచండి. మీరు అనుకునే గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, బ్యాంకర్లు ఎవరైనా సరే ఒక్క రైతు ఒక్క సంవత్సరం పంట వేయకపోతే మలమల మాడి చేస్తారు. అదే పెద్దయ్యా, ఇదే చెప్తున్నా. ఎవరైనా రైతు కొడుకని చెప్పుకోవడానికి గర్వపడండి. రైతు లేకపోతే ఒక్క కరువు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వరద వచ్చినా, ఏమొచ్చినా సరే దేనికి నెరవక అదే పంట పండిస్తున్నాడు. కడుపుకి అందరికి ఇంత తిండి పడుతున్నాడు. అందరి చేత అన్నదాత అనిపించుకుంటున్నారు రైతన్నలు. ఈ గౌరవం చాలాదా పెద్ద అయినా మనకి? అయ్యా, ఇది పేపర్లలో టీవీలలో పొందడానికే తప్ప పెద్దయ్య, ప్రతి ఇంటికో ఒక డాక్టర్నో ఒక ఇంజనీర్నో చేద్దామనుకునే ఈ జనాలు నా కొడుకు ఒక రైతని మూతి మీద మేసం మీద వేసి చెప్పే రోజు అతి తొందరలోనే వస్తుంది పెద్దయ్య. అప్పుడెప్పుడు మన దేశంలోని ప్రజలు కనీసం ఒక్క పూటైనా అన్నం తింటున్నానంటే కారణమైన వాడు అతనెవరు? హరిత విప్లవం తెచ్చిన మహాపితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సాక్షిగా చెబుతున్నాను. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఆ మహేంద్ర భూపతి గారి అంతు చూడటానికి వాడిని ఎదురించి వాడి సామ్రాజ్యాన్ని కూకుట్టాలతో సహా పికిలిచ్చి వాడిని ఎదిరించే సత్తా చూపిస్తాను. అంతటితో ఇది జరగకపోతే నా పేరు ప్రతాప్ సింహానే కాదు, అప్పటి వరకు నా ఈ విప్లవాగదు. ఈ పోరాటంలో నా ప్రాణానైనా తృప్రాయంగా వదిలేస్తాను. అన్నయ్య, మేమందరం మీ వెంటే ఉంటాం. అంతేకాదన్నయ్య, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీజీ ఎంత గొప్పవాడో సుభాష్ చంద్రబోస్ కూడా అంతే గొప్పవాడు. అలాగే ఈ దేశానికి అన్నం పండించే రైతు కూడా అంతే గొప్పవాడని ఈ ప్రపంచానికి తెలిసే వరకు ఈ పోరాటం ఆగదన్నయ్య, ఈ పోరాటం ఆగదు. రైతుల కడుపులో మంటలు రేగితే వాళ్ళ చేతుల్లో ఉండేది కొడవల్లే కాదు, వాళ్ళ చేతుల కోవేళ్ల నుండి కొడవళ్ళు పుట్టుకు వస్తాయని, ఆ కొడవల్లే వాళ్ళ పీకలకు వస్తాయని ఆ మహేంద్ర భూపతి గారి వాళ్ళకి తెలిసేంత వరకు ఈ విప్లవం ఆగదన్నయ్య, ఆగదు. అందుకే ఇది బడాబాబుల రాజ్యం కాదు, ఇది రైతు రాజ్యం, రైతు రాజ్యం, రైతు రాజ్యం. ఆశ నిరాశల మధ్య, కష్ట నష్టాల మధ్య కడుపులో ఆకలి మంటలు రేగుతుంటే, గుండెల్లో అగ్ని జ్వాలలు బద్దలవుతుంటే, పేద బతుకుల రైతుల కళ్ళ నుండి కారిన కన్నీరు జలమై, చెరువై, సముద్రమై ఆకాశానికి ఎగసిన ఆ కన్నీరు పిడుగుళ్ళుగా మారి, వడగండ్లుగా మారి ఇంకా అధికారమత్తులో జోగుతున్న మహేంద్ర గాడి గుండెల్లో పిడుగుల వర్షం కురిసేంత వరకు ఈ విప్లవం ఆగదు. ఇది బడాబాబుల రాజ్యం కాదు, రైతు రాజ్యం. శ్రమజీవుల అయ్యా, దండాలయ్యా. నమస్కారం అండి. ఏంటి రైతులందరూ కలిసి నా దగ్గరకు వచ్చారు?
కొరకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటి నీయలో మరి పెన్నిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. అన్నలు అన్నాలి నీయలో మరి వెన్నెల కోనాలి నీయలో. వెన్నెల కోనాలి నీయలో మరి వెలుగు రవ్వాలి నీయలో. తూర్పు దిక్కుని నీయలో మరి సూర్యుడు పొడిసింది నీయలో. ప్రజల కొరకు ఎన్నీయలో మన అన్నలు నిలిచారు నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. దమ్ముంటే కాసుకోండి, ఇల్లుంటే లేచిరండి, కోరికైనా పొందుకైనా ఎందుకైనా సుకడా నివల పులిగిన పులిగినా అవి 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 మనగాడా నా పులి పులి నలి పులి నీకిరా యునికి దమ్ముంటే కాసుకోండి, ఇల్లుంటే లేచిరండి, కోరికైనా పొందుకైనా ఎందుకైనా Baba.
రాగం నీది ధా. దమ్ముంటే కాసుకోండి, నీళ్ళుంటే లేచి రండి, పోరుకైనా పొందుకైనా ఎందుకైనా దా.